చైతన్యమయీ సత్యమయీ పరమే ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. ఓం తత్సవితుర్వరం రూపం జ్యోతిః పరస్య ధీమహి యన్నః సత్యేన దీపయేత్. ఇవాటి నుంచి మనము సైకిక్ బీయింగ్, చైత్య పురుషుడు అనే అంశంపై గురువారాలు మాట్లాడుకుందాము. ఒక రకంగా చెప్పాలంటే ఈ సబ్జెక్ట్ అంతా ఆత్మాన్వేషణ గురించి. అన్ని ఆధ్యాత్మిక మార్గాల గమ్యము ఒకటే సనాతన ధర్మంలో. అదేమిటి అంటే మన ఆత్మని మనం కనుగొనడము. అన్ని మార్గాలు సనాతనంలో చివరికి అక్కడే చెప్తాయి. ధర్మ అర్థ కామ మోక్షం. మోక్షం అంటే ఆత్మ సాక్షాత్కారం అవడము. సరే, కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి చివరిలో. ఒకటి ఏమిటంటే మోక్షము అనేసరికి నేను పూర్తిగా పరమాత్మలో ఐక్యం అయిపోయి మళ్ళీ జన్మ నివృత్తి, జన్మరాహిత్యం, ఇంకా నాకు మళ్ళీ రావాల్సిన పని ఉండదు, అదే నా గమ్యము అని కొన్ని మార్గాలు ఉంటాయి. శ్రీ అరవిందుల మార్గము దానికి కొద్దిగా వేరేగా ఉంటుంది. ఆయన ఏమంటారంటే, నేను దైవ చైతన్యంతో ఏకమయ్యి జీవన్ముక్తుడిగా ఉంటూ ఈ పృథ్వీతత్వాన్ని దైవతత్వానికి దగ్గరగా తీసుకువెళ్ళడం నాది రోల్ అంటారు. సో అక్కడి దాకా ఒకటే ఆత్మాన్వేషణ కాదు. ఈ రెండు కాదు. మనకి మోక్షం వెళ్ళి పరమాత్మను కలవడము కాదు, మనం ఆ దైవ చైతన్యాన్ని తీసుకొచ్చి పృథ్వీతత్వాన్ని రూపాంతరం చెందించడం కూడా కాదు. సో ఆత్మాన్వేషణ అనేది ఈ చైత్య పురుషుడు అనే టాక్లో ఉన్న మెయిన్ డిస్కషన్ ఐటమ్. ఇవాళ మొదటి టాక్ అంతా ఆల్మోస్ట్ ఇంట్రొడక్షన్లోనే వెళ్ళిపోతుంది. ఓకే, ఎందుకంటే ముందు దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి. తర్వాత నెమ్మదిగా పోరా మనం చూసుకుంటూ వెళ్ళాలి. బ్యాక్గ్రౌండ్ టాపిక్స్ ఏమిటి? శ్రీ అరవిందుల మార్గంలో మనం మాట్లాడినప్పుడు మీకు ఆల్రెడీ తెలిసిందే. ఇది మనము భౌతికము, ప్రాణికము, మనస్సు, ఫిజికల్, వైటల్, మెంటల్, ఈ మూడు సబ్జెక్ట్స్ మనం డిస్కస్ చేస్తాం. అది కాకుండా సోల్, స్పిరిట్, సైకిక్ బీయింగ్, అది 4వ అంశం. సో దిస్ ఇస్ వన్ ఫ్రేమ్వర్క్. అలాగే ఈ మూడు స్పృశించినప్పుడు, భౌతికము, ప్రాణికము, మనస్సు స్పృశించినప్పుడు గుణాల గురించి మాట్లాడాలి తప్పదు. సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఈ బ్యాక్గ్రౌండ్ కూడా మనకు ఉండాలి. అలాగే శ్రీ అరవిందుల వారు వీటి గురించి మాట్లాడినప్పుడు హయ్యర్ అండ్ లోవర్ పార్ట్స్ ఆఫ్ అవర్ బీయింగ్ అంటారు. అంటే మన వ్యక్తిత్వంలో కొన్ని ఉన్నత శ్రేణులకు సంబంధించిన పొరలు ఉన్నాయి, అలాగే కొన్ని నిమ్న శ్రేణులకు సంబంధించినవి కూడా ఉన్నాయి. ఆ చైతన్యం అలా కొన్ని పైకి లాక్కెళ్తూ ఉంటాయి, కొన్ని కిందకి లాక్కొస్తూ ఉంటాయి. ఈ రెండు కూడా ఉంటాయి, హయ్యర్ అండ్ లోవర్ పార్ట్స్ ఆఫ్ అవర్ బీయింగ్. అలాగే ఇన్కాన్షియంట్, సబ్ కాన్షియంట్ అండ్ సూపర్ కాన్షియంట్ అని చెప్తారు ఆయన. ఇన్కాన్షియంట్ అచేతన, సబ్ కాన్షియంట్ అధోచేతన, సూపర్ కాన్షియంట్ ఊర్ధ్వచేతన. సో మనలో కొన్ని మన పైకి తీసుకెళ్లే అంశాలుండి, మన చైతన్యం పైకి వెళ్ళే కొద్దీ, మన మెడిటేషన్ చేసే కొద్దీ వీఆర్ గోయింగ్ టు ద హయ్యర్ స్టేట్స్, ఊర్ధ్వ చైతన్యానికి వెళ్తున్నాం. అలాగే మనకి కిందికి లాగే శక్తులు కూడా మనలోనూ ఉన్నాయి, వైశ్విక ప్రకృతిలోనూ ఉన్నాయి. అవి లోవర్ పార్ట్స్ ఆఫ్ అవర్ బీయింగ్, అచేతన, అధోచేతన. ఇన్ఫ్యాక్ట్ మనము ఇప్పుడు సాధారణ చైతన్యం మనకి ఎలా ఉంది అంటే, అసలు ఇవన్నీ మన చుట్టూ ఉన్న మనకు అసలు స్పర్శ లేదు, స్పృహ లేదు. కంటిన్యూస్గా మనలో
వైశ్విక ప్రపంచం నుంచి శక్తులు ప్రవేశిస్తున్నాయి, మన నుంచి శక్తి వైశ్విక ప్రకృతిలోకి వెళ్తోంది. కానీ మనకి తెలియట్లేదు. కొంతమందికి తెలుస్తుంది కాస్త సెన్సిటివిటీ పెరిగిన తర్వాత, కొంతమందికి నార్మల్గా ఉన్నప్పుడు తెలియ, మెడిటేషన్లో ఉన్నప్పుడు తెలుస్తుంది. దీస్ ఆర్ ఆల్ కంటిన్యూస్ ఇంటర్చేంజ్ ఆఫ్ ఎనర్జీస్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. ద మోర్ వీ వాక్ ఆన్ ద పాత్ ఆఫ్ స్పిరిచువల్ ప్రోగ్రెస్, మన సాధన చేసే కొద్దీ మనకి నెమ్మదిగా ఇవన్నీ ఎరుకులోకి వస్తాయి. చూడండి, మనం ఇక్కడ బహుశా జనవరిలోనే ఎప్పుడో ఒక మెడిటేషన్ వర్క్షాప్ చేశాను. ఒక 2 రోజుల పాటు 20-30 మంది వచ్చారు, మెడిటేషన్ చేసుకున్నారు. ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పారు. మెడిటేషన్ చేయించినప్పుడు ఏమవుతుంది, కొంతమంది కూర్చుంటారు, సార్ కళ్ళు మూసుకోగానే నాకు ఒక వెలుగు కనబడిందండి, నెమ్మదిగా లోపలికి వెళ్ళాను, తెలుస్తుంది నాకు. కొంతమంది నాకు ప్రశాంతత ఆవరించిందండి, కొంతమంది ఏమో నాకు మౌనము, పూర్తి నిశ్శబ్దత, స్తబ్దత వచ్చేసిందండి అంటారు. కొంతమంది అంటారు, సార్ నా మోకాలే నొప్పి పెట్టింది సార్ అంటారు, ఇంకేమీ కాలేదండి. ఆ ఫ్యాన్ గాలి తగులుతుందండి, చాలా డిస్టర్బింగ్గా ఉందండి, ఆ ఏసీ మూత కూడా తెలుస్తుందండి అంటారు. మరి తేడా ఏమిటి? ఇద్దరు వచ్చారు వర్క్షాప్కి, ఇద్దరికి మెడిటేషన్ చేయాలని ఉంది, ఇద్దరు ఒకే చోట ఉన్నారు, మరి వాళ్ళకి వీళ్ళకి తేడా ఏమిటి? ఆత్మ డెవలప్ అవ్వడానికి టైం పడుతుంది. ఒక ఆయనకి ఎన్ని జన్మల సంస్కారాలు ఉన్నాయో దీని గురించి మనకి తెలియదు. ఇంకొకళ్ళు ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నారు, కిండర్ గార్డెన్ ఫస్ట్ క్లాస్లో ఉన్నారు, వాళ్ళకి ఫ్యాన్గానే తగులుతుంది. అలా అని చెప్పేసి మెడిటేషన్ మానేస్తే ఇంకెప్పుడు ఫ్యాన్గానే తగులుతూ ఉంటుంది. సో మనం ఏం చేయాలి? సరే నాకు తెలియదు, కానీ పెద్దవాళ్ళు చెప్తున్నారు, సో మేబీ దెర్ ఈస్ ఎ ట్రూత్ టు ఇట్. కొంతమందికి లైట్ కనబడుతుంది, కొంతమందికి ఫింగర్ టిప్స్లో ఎనర్జీ తెలుస్తుంది, కొంతమందికి ఇంకేవో అవుతూ ఉంటాయి. నేను కూడా చేసే కొద్దీ నెమ్మదిగా ముందుకు వెళ్తాను. దెర్ ఇస్ ఆల్వేస్ అ బిగినింగ్ ఫర్ అస్ సమ్వేర్. Just because we don't know doesn't mean that it doesn't exist. Just because we don't feel doesn't mean it doesn't exist. ఇవన్నీ ఉన్నాయి, కాబట్టి మన ప్రయత్నం మనం చేసుకుంటూ లగే రహో మున్నా భాయ్ అలా వెళ్తూ ఉండాలి మనం. అలాగే ఈగో డిజైర్ కాంప్లెక్స్. Ego is the bar, ego was the help, ego is the bar. Desire was the help, desire is the bar అంటారు శ్రీ అరవిందో. అంటే మన అహంకారము, మన కోరికలు, మానవుడికి కోరికలు ఉండడం వల్లే మనం ఈ మాత్రం ముందుకు వచ్చాం. టెక్నాలజీ పెరిగింది, సైన్స్ పెరిగింది, మెడిసిన్ పెరిగింది. ఈ ప్రాక్టికలీ 200 ఏళ్లలో మనం చూస్తే ప్రతి ఏరియాలో మానవుడు ముందుకెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఎక్కడో అక్కడ తపన పడుతున్నాడు, ఈయనకైనా ముందుకెళ్ళాలి, ఇంకేదైనా సాధించాలి. ఆ కోరిక ఉండడం కరెక్టే, అప్పుడే మనం ముందుకెళ్తాం. కానీ ఎప్పుడైతే ఆ కోరిక అహంకారంతో కూడి నాకు దొరకకపోతే నేను ఏడుస్తాను, బాధపడతాను, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను, బిల్డింగ్ నుంచి దూకేస్తాను, అహంభావంతో నాకు దక్కకపోతే ఇంకెవరికి దక్కకూడదు, ఇలాంటివన్నీ కలగబలగం అయిపోయి ఈగో డిజైర్ కాంప్లెక్స్. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మనలో అందరిలో లేదు అనడానికి లేదు. ఇట్ ఈస్ నాట్, దెర్ ఇస్ నో ఎక్సెప్షన్ టు దిస్ రూల్. అండ్ వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ మనలో ఎక్కడ ఏది దాగి ఉంది అనేది చూడాలి. దట్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ టు డూ. అలాగే శ్రీ అరవిందో ఇవాళ మనం టచ్ చేసే సబ్జెక్ట్ ఏమిటంటే ఇన్నర్ బీయింగ్ అండ్ అవుటర్ బీయింగ్ అంటారు. సో మన లోపల ఉన్న కొన్ని పొరలు, మనకి బాహ్యంగా ఉన్న కొన్ని చైతన్య పొరలు. ఇవాళ మనం పర్టికులర్లీ అవుటర్ బీయింగ్ గురించి చాలా మాట్లాడతాం. ఎప్పుడైతే మనము అంతరాత్మ గురించి మాట్లాడతామో, శ్రీ అరవిందో ఒక చోట అంటారు, ఆ కొటేషన్ తర్వాత చదువుతాను, సైకిక్ బీయింగ్ ఈజ్ ద ఇన్మోస్ట్ బీయింగ్ అంటారు. అంటే మన లోపల అతి గూఢంగా ఉన్న చైతన్యము. మరి లోపల అతి గూఢంగా ఉన్నది అదైతే మరి ఇంకా ఏమున్నాయి మనలో అంటే అవుటర్ బీయింగ్, ఇన్నర్ బీయింగ్, ఇన్మోస్ట్ బీయింగ్. 3. అవుటర్ బీయింగ్ బాహ్య చైతన్యము, ఇన్నర్ బీయింగ్ అంతర్ చైతన్యము, గూఢంగా ఉన్న ఇన్మోస్ట్ బీయింగ్ ఇస్ సైకిక్ బీయింగ్. అంతరాత్మ చాలా లోపల ఉన్నది. మనకి పాత సినిమాల్లో చూసినప్పుడు కూడా కనబడుతుంది కదా, త్యాగరాజు దేహం సాధించినప్పుడు చిన్న జ్యోతి లోపల నుంచి బాగా వెళ్ళిపోతూ ఉంటుంది. అది మనకి బయట ఇప్పుడు కనబడలేదు, త్యాగరాజులో, తుకారాంలో, ఎవరిలో అయినా సరే. అది ఎక్కడుందంటే ఎక్కడో నిగూఢంగా దాచిపెట్టింది లోపల. అక్కడ 2 విషయాలు. ఒకటి, అది నిగూఢంగా ఉన్న విషయం కరెక్టే, కానీ అది జ్యోతిలాగా ఉన్నది అనేది అది సింబాలిక్ రిప్రజెంటేషన్. ఇట్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ రిప్రజెంటేషన్.
మోస్ట్లీ ఇట్స్ ఎ సింబాలిక్ రిప్రజెంటేషన్. ఎలాగైతే మనం జ్ఞానాన్ని కాంతితో పోలుస్తాం. ఎందుకని మనకి తెలియనప్పుడు అజ్ఞానంలో ఉంటాం. అజ్ఞానం అంధకారం. అది తెలిసిన తర్వాత జ్ఞానం, దేర్ఫోర్ అది వెలుగు. చైతన్యము, ఆ స్పృహ ఉండడము ఒక జ్యోతిలాగా చూపిస్తారు మనకి. సో దట్ ఈస్ అ సపరేట్ సబ్జెక్ట్. సో ఇక్కడ వీల్ స్టార్ట్ గోయింగ్ ఇన్ టు ద టాపిక్ ఆఫ్ టుడే. Men do not know themselves and have not learned to distinguish the different parts of their being. For these are usually lumped together by them as mind, because it is through a mentalized perception and understanding that they know or feel them. Therefore, they do not understand their own states of consciousness and actions, or if at all, they understand only on the surface. మనుషులకు తమ గురించి తమకే పూర్తిగా తెలియదు. తమ అస్తిత్వంలోని వివిధ భాగాలను వేరు చేసి గుర్తించడం వారు ఇంకా నేర్చుకోలేదు. సాధారణంగా అన్నిటినీ మనస్సు అనే ఒకే పేరుతో పిలుస్తారు. తమ చైతన్య స్థాయిలను వారు సూక్ష్మంగా గ్రహించుకోలేరు. అర్థం చేసుకున్న అది కేవలం బాహ్య ఉపరితల స్థాయిలో మాత్రమే. ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ యోగా టు డూ 3 things. మన యోగానికి పునాది ఏమిటి అంటే 3 ఉన్నాయి. ఒకటి, మన ఆంతరంగిక ప్రకృతిలోని సంక్లిష్టతను గ్రహించటము. 2, మన ప్రకృతి కదలికల వెనక ఉన్న వివిధ శక్తులను గుర్తించటము. మన ప్రకృతిపై నిర్దేశిక జ్ఞానమనే నియంత్రణను సంపాదించడం. 3 విషయాలు చెప్తున్నారు ఇక్కడ. ఒకటి, ఫస్ట్ సెంటెన్స్, ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏం చెప్పారంటే, వీ హ్యావ్ నాట్ లెర్న్ టు డిస్టింగ్విష్ ద డిఫరెంట్ పార్ట్స్. మనకు వచ్చే ప్రేరణలు మన వేరు చైతన్యాల నుంచి వస్తూ ఉంటాయి, కానీ అవన్నీ మన మనసులోకి ప్రవేశించేసరికి మనకు అన్నీ మనసులోనే ఒక కలగా పొలగల్లా కనపడతాయి. నాకు ఇది చెయ్యాలనుంది, ఆ చెయ్యాలనుంది అనేది ఎక్కడి నుంచి వచ్చినా మనం గ్రహించలేము. ఒకసారి ఢిల్లీలో నేను మా ఆవిడ అక్కడ కాన్నాట్ ప్లేస్ అనే చోట్లు తిరుగుతున్నాం. కాన్నాట్ ప్లేస్ అనే ప్లేస్ తిరుగుతూ ఉంటే ఒక చోట నాకు మంచి పర్ఫెక్ట్ ఆథెంటిక్ సాంబార్ వాసన వచ్చింది. ఆ వాసన చూసుకుంటూ మేము మెడ్రాస్ కెఫే అని ఒక 50-70 ఏళ్ల పురాతనమైన హోటల్కి చేరిపోయాం. మనిషి ప్రవర్తన అలా ఉంటుంది. ఎక్కడో ఒకటి ట్రిగర్ వస్తుంది మన చైతన్యంలోంచి. దాన్ని బట్టి మనం యాక్షన్ చేసేసి వెళ్ళిపోతాం. చాలాసార్లు ట్రిగర్ మర్చిపోతాం ఎక్కడి నుంచి వచ్చింది. అది ఎవరన్నా మనతో ఒక మంచి మాట అనడం అవ్వచ్చు, ఎవరన్నా మనని క్రిటిసైజ్ చేయడం అవ్వచ్చు, లేకపోతే ఎక్కడో మనం ఏదన్నా చదవడం వల్ల మనకి లోపల ట్రిగర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదో ఒక కాన్వర్సేషన్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. మనం ఆ ట్రిగర్స్ మర్చిపోతాము, అవి మనలో మేనిఫెస్ట్ అయిపోతాయి. అసలు అవన్నీ కాకపోయినా మన పక్కన ఎవరన్నా కొద్దిగా కోపం ఉన్నవాళ్ళు కూర్చుని ఉంటే, ఆగ్రహం నిగ్రహించుకున్న వాళ్ళు కూర్చుని ఉంటే, ఆ వైబ్రేషన్స్లో వాళ్ళు కూడా మనకి ఆగ్రహం రావచ్చు. తర్వాత మనకి తెలియదు, సటిల్ ట్రిగర్స్ ఉంటాయి. సెన్సిటివిటీ ఉంటే తెలుస్తుంది. మన సొసైటీ చైర్మన్ నవజాత్ గారు ఒకసారి మెడ్రాస్ ఎయిర్పోర్ట్లో ఒక ఆయన్ని కలిశారు. ఆయన వెంబటే ఇప్పుడున్న చైర్మన్ ప్రదీప్ నారాయణ గారు కూడా ఉన్నారంటే ఇది 40 ఏళ్ల క్రితం అన్నమాట. మాట్లాడారు, అంత బాగుందా అయిపోయింది. తర్వాత ఆయన ప్రదీప్ గారి వైపుకి తిరిగి, ఆయన అంత కోపంగా ఉన్నాడో పాపం అంటే, కోపం ఏంటంటే చక్కగా మాట్లాడాడు, మీ చేతులు పట్టుకున్నాడు, మీకు అన్నీ చక్కగా మదర్ గురించి మాట్లాడాడు, నీకు తెలియలేదా అంత స్ట్రాంగ్ వైబ్రేషన్స్ ఆఫ్ యాంగర్ వస్తున్నాయి ఆయనలోంచి. మన చైతన్య స్థాయి ఇంకా సూక్ష్మీకరించే కొద్దీ మనకి ఇవన్నీ తెలుస్తాయి. As we become more refined, our sense of perception increases. Right now, we don't know what is happening inside, we can't perceive what is happening outside. మనము కనుక యోగానికి పునాది వేయాలి అంటే మన ఆంతరంగిక ప్రకృతిలోని మహత్తర సంక్లిష్టతను మనము గ్రహించాలి. We have to do a lot of self-examination to understand ఏ ట్రిగర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం గ్రహించగలగాలి.
అలాగే మన ప్రకృతి కదలికల వెనక ఉన్న వివిధ శక్తులను గుర్తించాలి. బయట నుంచి కొన్ని ఉంటాయి, లోపల నుంచి కొన్ని ఉంటాయి. అవన్నీ గ్రహించగలగాలి. అసలు ఎందుకంటే సింపుల్, ఎట్ ఎ గివెన్ పాయింట్ ఇన్ టైం, ఒక్క క్షణంలో, ఈ క్షణం అనుకోండి, అసలు ఇప్పుడు మీ చైతన్యం ఎక్కడ కేంద్రీకృతమై ఉన్నది? మీ శరీరానికి ఏ భాగంలో కేంద్రీకృతమైనది పట్టుకోగలగాలి. నేను మాట్లాడుతున్నాను, చూస్తున్నాను కాబట్టి మోస్ట్లీ ఈ ఏరియాలో ఉంటుంది. ఇప్పుడు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఎక్కడ ఉంది? భూభ్రమణం చేస్తుంటే ఇక్కడే ఉంటుంది. ప్రశాంతత వస్తే ఇంకొద్దిగా పైకి వెళ్ళి ఉండొచ్చు. అలాగా వంట చేస్తున్నప్పుడు ఎక్కడ ఉంటుంది? ఎవరితో ఉన్న ఫోన్లో మాట్లాడి ఇరిటేట్ అయినప్పుడు ఎక్కడ ఉంటుంది మన చైతన్యం? రజోగుణం అంటాం. ఆ ఎనర్జీ మనలో రజస్ అయ్యి ప్రవహించేటప్పుడు మనకి తెలిసిపోతుంది ఏ భాగంలో రజోగుణం వచ్చిందో, ఎక్కడుందో. భయం ఉన్నప్పుడు ఈ ఏరియాలో ఉంటుంది, కోపం ఉన్నప్పుడు ఈ ఏరియాలో ఉంటుంది. గ్రహించగలగాలి మనం. ఆ సూక్ష్మంగా చూడటం మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు అసలు మనని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము, మన అవుటర్ బీయింగ్ని తెలుసుకుంటున్నాము. సో మనకి ఇవన్నీ నెమ్మదిగా మనం గ్రహించడము. వైబ్రేషన్స్ ఉంటాయి, ట్రాన్స్మిట్ అయిపోతూ ఉంటాయి వైబ్రేషన్స్. మనకి కాన్స్టెంట్గా వైబ్రేషన్స్ మనం తీసుకుంటూ ఉంటాం, పంపిస్తూ ఉంటాం. ఇవి గ్రహించాలి. అలాగే వీఆర్ కంపోజ్డ్ ఆఫ్ మెనీ పార్ట్స్. మనం అనేక భాగాల సమూహంలాగా ఉంటాము. వాటిలో ప్రతి భాగం మన పూర్తి చేతన చలనానికి, మన ఆలోచనకు, సంకల్పానికి, సంవేదనకి, భావానికి, క్రియకు తన వంతు ప్రోత్సాహిస్తుంది. అయితే ఈ ప్రేరణలు ఎక్కడ పుడుతున్నాయో, ఏ విధంగా ప్రవహిస్తున్నాయో మనం ఇప్పుడు గ్రహించలేకపోతున్నాము. అవి మనం పట్టుకోగలగాలి. వాటి కలగాపులగమైన ఫలితాలు మాత్రమే ఉపరితలం చైతన్యంలో వ్యక్తమవుతున్నాయి. ఆ ఉపరితలంలో కూడా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటున్నాయి, అన్ని తాత్కాలికంగా ఉంటున్నాయి. సో బేసికలీ వీఆర్ లైక్ ముషీరాబాద్ ట్రాఫిక్ జంక్షన్. ఎవడో వస్తున్నాడు, ఎవడో పోతున్నాడు, హార్న్ కొడుతున్నాడు, గుద్దేస్తున్నాడు, గోలగోల చేస్తున్నాడు. దట్ ఈస్ అవర్ బీయింగ్ రైట్ నౌ. ఎక్సెప్ట్ మెడిటేషన్లో కూర్చుంటే కొద్దిగా కాన్సన్ట్రేట్ అవుతుంది. సో దీనికి పరిష్కారం ఏమిటి ఏంటంటే చెప్తారు, మనలో ఇప్పటికే దైవత్వం వైపు తిరిగి ఉన్న భాగాల నుండి మనము నిర్దేశము గ్రహిస్తే, తీసుకుంటే. సో మనలో కూడా ఇందాక అనుకున్నాం కదా, హయ్యర్ ప్లేన్స్ ఆఫ్ ద బీయింగ్, లోవర్ ప్లేన్స్ ఆఫ్ ద బీయింగ్. సో ఆ హయ్యర్ పార్ట్స్ నుంచి మనము గైడెన్స్ తీసుకుంటే, ఎలా తీసుకోవాలండి? మనం ఒక ప్రోటోకాల్ పెట్టుకోవాలి. మనం రోజు పూజ చేసుకుంటాము, మెడిటేషన్ చేసుకుంటాము, మదర్ శ్రీ అరవిందో పుస్తకాలు చదువుతాం, వాట్ ఎవర్ మనకు ఉంటుంది కదా. అది మనము రోజుకు 2-3 సార్లు చేసుకుంటే మన చైతన్యం కేంద్రీకృతమై లోపలికి వెళ్ళి అప్పుడు ఆ వైబ్రేషన్స్ తీసుకుంటుంది. అక్కడి నుంచి మనం మళ్ళీ బయటికి దూకుతాం అన్నమాట. పైనుండి దివ్యచేతన వెలుగును మనం ఆహ్వానించటము, చైత్య పురుషుని ముందుకు తీసుకురావటము, ఆకాంక్ష జ్వాలను ప్రజ్వలింపచేసి మన మనసును ఆధ్యాత్మికంగా మేల్కొలపటము, ప్రాణమయ ఉత్తేజమును జాగృత చేయటము, దైవీకృతము చేయటము. సో ఇవన్నీ రకరకాల మార్గాలు. ఇప్పుడు ఈ గందరగోళం అంతా బాగానే ఉందండి మీరు చెప్పింది. ఏం చేయాలి అంటే, ఒకటి, రిసీవ్ ద డివైన్ ఫోర్స్ టు కాల్ ద లైట్ ఆఫ్ ద డివైన్ కాన్షియస్నెస్ ఫ్రమ్ అబవ్, టు బ్రింగ్ ద సైకిక్ బీయింగ్ టు ద ఫ్రంట్, to kindle a flame of aspiration which will awaken spiritually the outer mind. మన ఆకాంక్ష జ్వాలను ప్రజ్వలింపచేసి మన మనస్సుని ఆధ్యాత్మికత వైపు తరలించటం. తర్వాత మన వైటల్ బీయింగ్, దాన్ని కూడా సెట్ ఇట్ ఎఫైర్ ఇన్ ద స్పిరిచువల్ డైరెక్షన్ అని చెప్పారు వారు. సో ఇలాగా మనము ఫస్ట్ శ్రీ అరవింద మదర్ ఏం చెప్తున్నారంటే, మన కాన్షియస్నెస్ ఏదైతే ఉందో, వీ హ్యావ్ టు లెర్న్ టు డిస్టింగ్విష్ దీస్ వేరియస్ లేయర్స్. ఫిజికల్, వైటల్, మెంటల్, హయ్యర్, లోవర్, ఇవన్నీ మనం ఒక ఆర్కెస్ట్రా నడిపిస్తున్నాము అనేది గ్రహించి ఆ ఆర్కెస్ట్రాని గమనించడం, నేర్చుకోవడం ఫస్ట్ చెప్పారు. దీన్ని ఎలాబొరేట్ చేస్తూ సెకండ్ కొటేషన్లో వారు ఏమంటున్నారంటే,
There are two different consciousnesses in the human being. రెండు వేరు వేరు చైతన్య స్థాయిలు మనలో ఉన్నాయని చెప్తున్నారు. సాధారణ జీవితం గడిపే బాహ్య చైతన్యము, మానవుడికి తెలియని ఆంతరంగిక చైతన్యము. బాహ్య చైతన్యము, ఆంతరంగిక చైతన్యము. ఇప్పుడు మీకు ఆంతరంగిక చైతన్యం అంటే అవగాహన ఉంది. ఇప్పుడు మీరు బయట పోయే వాళ్ళకి ఎవరికైనా చెప్పి ఆంతరంగిక చైతన్యం ఉంటే ఎక్కడ వెతకాలి అంటారు. సిటీ స్కాన్ చేస్తే కనబడుతుందా అంటారు. లేదు నీకు చూపిస్తాను, దాన్ని వచ్చి మెడిటేషన్ చేయి, నీకు ఆంతరంగిక చైతన్యం చేస్తే గొరకబెట్టి నిద్రపోతారు. ఎందుకంటే దే ఆర్ నాట్ యూజ్ టు ఇట్. ఆ బాహ్య చైతన్యానికి అంత చైతన్యానికి మధ్యలో ఒక పెద్ద అగాధం ఉంది వాళ్ళకి. ఎవరైతే ఇలాంటి చోట్లకు వచ్చి ఆధ్యాత్మికతకు తిరుగుతారో ఇది ఆంతరంగిక చైతన్యం మేల్కొని ఉండి వీటికి ఒక వారధి ఉంది. ఆ వారధి ఏమిటి? కాళ్ళు కడుక్కోవడం, నెమ్మదిగా రావడం, కొద్దిగా శ్వాస మీద ధ్యాస పెట్టడము, మనసును నియంత్రించడం. అదొక బ్రిడ్జ్ అనమాట, అవుటర్ కాన్షియస్నెస్కి ఇన్నర్ కాన్షియస్నెస్కి. ఆ బ్రిడ్జ్ మీరు కట్టారు, మిగతా వాళ్ళు కట్టలేదు. కానీ ఇలాంటి బ్రిడ్జ్ని ఇంకా మనం కూడా 10 కట్టాలి. లోపల ఇంకా వస్తాయి, గ్యాప్స్ ఇన్ కాన్షియస్నెస్ అంటారు శ్రీ అరవిందో. తర్వాత చూద్దాం అన్నమాట. సో బాహ్య చైతన్యము, ఆంతరంగిక చైతన్యము. సాధన చేసినప్పుడు ఆంతరంగిక చైతన్యం క్రమంగా వికసించడం ప్రారంభమవుతుంది. దీనిలోనికి ప్రవేశించినప్పుడు అక్కడ అనేక అనుభూతులు సాధకుడు పొందగలడు. As the sadhana progresses, one begins to live more and more in his inner being, and the outer being becomes more and more superficial. దీన్నే మదర్ వేరొక చోట రివర్సల్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు. ఇప్పుడు బాహ్య చైతన్యము, అంత చైతన్యము ఉంటే మనందరము 99% బాహ్య చైతన్యంలో జీవించి రోజుకో 20 నిమిషాలు, గంట, 2 గంటలు అంత చైతన్యంలో ఉంటాం మనం. కానీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ బాహ్య చైతన్యంలో బతికేస్తాం. ఒక యోగి, ఒక సాధకుడి చైతన్య స్థాయి ఏమిటంటే 16-18 గంటలు ఆంతరంగికంగా జీవిస్తూ ఒక 4-5 గంటలు బయటికి తప్పనిసరిగా వస్తాడు, మళ్ళీ లోపల జీవిస్తాడు. అది రివర్సల్ ఆఫ్ కాన్షియస్నెస్. ఆ స్థాయి నుంచి బయటికి వచ్చే స్పందనలన్నీ కూడా లోతుల నుంచి వస్తాయి వాళ్ళకి. మనకేమవుతుంది? అయ్యో మదర్ని తలుచుకోవడం మర్చిపోయి వాడిని తిట్టేశాను కానీ అవసరంగాను, పొద్దున్న చేసిన మెడిటేషన్ అంతా వేస్ట్ అయిపోయింది అనుకుంటాం మనం. ఆధ్యాత్మికత తిరిగాము అని. కానీ మన ఇన్స్టింక్ట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ ఇన్స్టింక్ట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో అది మన న్యాచురల్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. డివినైజ్ యువర్ ఇన్స్టింక్ట్స్ అంటారు శ్రీ అరవిందో. అక్కడ దైవత్వాన్ని నువ్వు పట్టుకురా. ఏదైనా తప్పు జరిగితే నువ్వేమనుకుంటున్నావు? స్పాంటేనియస్గా అప్పటికప్పుడు ఆ క్షణంలో ఆ ఇన్స్టింక్ట్లో దేవుడు, మదరు, శ్రీ అరవిందో ఉంటే దెన్ వీఆర్ ఆన్ ద స్పిరిచువల్ పాత్. అదర్వైజ్ వీఆర్ స్టిల్ లెర్నింగ్ హౌ టు బీ దేర్. అంతఃచైతన్యము క్రమంగా గాఢమైన శాంతికి, వెలుగుకు, ఆనందానికి, దైవిక ప్రేమకు, శ్రీమాత సాన్నిధ్యానికి నిలయంగా మారుతుంది. సో ఇక్కడ మనకి ఏం చెప్పారంటే బాహ్య చైతన్యం ఉంది, అంతఃచైతన్యం ఉంది. ఎప్పుడైతే మనము the inner consciousness becomes a reality and the outer is felt by many as a dream or delusion or something superficial or external. అది మన స్టడీ స్టేట్ అయితే అప్పుడు మనం లోపలికి వెళ్ళాము అని అనుకోవచ్చు. ఎప్పుడైతే మనం లోపల మనం స్థిరంగా ఉండగలుగుతామో అప్పుడు ఒక గాఢమైన ప్రశాంతత మనలో చోటు చేసుకుంటుంది. బేసిస్ ఆఫ్ యోగా అని చిన్న పుస్తకం ఉంటుంది ఇక్కడ. అది చాలా పాత పుస్తకం. శ్రీ అరవిందుల వారు 1930లో అరవిందాశ్రమంలో ఉన్నప్పుడు కూడా ఎవరన్నా వచ్చి మీ యోగం ఏమిటి అంటే ఆ పుస్తకం ఇచ్చేవాడు. అప్పటి నుంచి ఉంది ఆ పుస్తకం.
కొన్ని ఏళ్ల పాటు ఈ విషయం తెలియక నేను కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ముందు అదే ఇస్తున్నాను. తర్వాత చదివాను, ఇలా ఉంటుంది వాళ్ళ మదర్స్ గైడెన్స్, పాపం వాళ్ళకి ఈ పుస్తకం అవసరం ఇప్పిస్తుందని చెప్పేసి ఇచ్చాము. ఇప్పటికి కూడా అది మా ఇంట్లో కూడా 10 కాపీలు, అర్చన గారు 10 కాపీలు మేము ఇంట్లో కూడా పెట్టుకుంటాం. ఎందుకంటే ఎవరన్నా వచ్చి వాళ్ళకి ఇవ్వాలి, ఆధ్యాత్మికంగా ఉన్నారంటే ముందు ఆ పుస్తకం ఇచ్చేస్తాం. ఆ బేసిస్ ఆఫ్ యోగాలో మీరు ఒకవేళ చదవకపోతే తీసుకుని చదవండి. ఎందుకంటే ఆ పుస్తకం ఎలాంటిదంటే చివరికి ఒక 5 ఏళ్ళు పోయిన తర్వాత మీరు ఆ పుస్తకంలో ప్రతి సెంటెన్స్ అండర్లైన్ చేసేస్తారు మీరు. అంత బాగుంటుంది ఆ పుస్తకం, సింపుల్. దాంట్లో ఫౌండేషన్ ఆఫ్ సాధన అని ఒక చాప్టర్ ఉంటుంది. ఆ ఫౌండేషన్ ఆఫ్ సాధన అనే చాప్టర్లో శ్రీ అరవిందులు వారు ఒకటే మాట చెప్తారు. ఫౌండేషన్ ఆఫ్ సాధన ఏమిటి అంటే ఒక గాఢమైన ప్రశాంతత మిమ్మల్ని సదా చుట్టూ ఉండాలి, మీకు ఆవరించి ఉండాలి. ఒక గాఢమైన ప్రశాంతత. మీరు బస్సులో వెళ్తున్నారా, కార్ డ్రైవ్ చేస్తున్నారా, ఫోన్లో మాట్లాడుతున్నారా, ఏమన్నా పుస్తకం చదువుతున్నారా, ఏం జరిగినా సరే ఆ ప్రశాంతత మీ చుట్టూ ఒక ఐస్ లాగా ఉంటుంది. అప్పుడు మనము ఒక ఫస్ట్ కిండర్ గార్డెన్లో జాయిన్ అయ్యాము. అది గోల్ కాదు మనకి, అది ఫస్ట్ స్టెప్. ఆత్మసాక్షాత్కారం మన గోల్. సో ఇది మనం చెయ్యాలి. సో ఈ రెండు విషయాలు చెప్పారు ఇక్కడ. ఇది కాకుండా ఇంకొకటి చెప్తారు ఇక్కడ. ఏమిటి అంటే చైత్య పురుషుడు మన అంతరంగంలో అత్యంత గూఢమైన చైతన్యము. మనస్సు, ప్రాణము, శరీరము కేవలము చైత్య పురుషుడి సాధనాలు మాత్రమే. సో ఏవైతే మనం అనుకుంటామో ఐఎమ్ ద మైండ్, ఐఎమ్ ద బాడీ, ఐఎమ్ ద ఎమోషన్స్, వీటన్నిటినీ ఆడించేది ఎవరు అంటే మన అంతరాత్మ. ఆ అంతరాత్మ లోపల నుంచి వీటన్నిటినీ నడిపిస్తుంది, మనకి గైడెన్స్ ఇవ్వాలనేది ప్రయత్నం చేస్తుంది. సో బాహ్య చైతన్యము, అంతర్చైతన్యము, గాఢమైన అంతరాత్మ, లేకపోతే చైత్య పురుషుడు. సో ఇవాళ మనము ఇంకా మిగతా సెషన్ అంతా కూడా మనం బాహ్య చైతన్యం గురించి మనం మాట్లాడుకుందాం. దీంట్లో ఉన్న గొడవలు ఏమిటి, దీంట్లో ఉన్న తలకాయ నొప్పులు ఏమిటి, ఇవన్నీ మనం చాలా సూక్ష్మంగా చూడాలి. ఎందుకంటే మనము ఏ చైతన్యంలో అయితే 90% టైం గడుపుతున్నామో దాన్ని మనం గుర్తించి దాన్ని మనం సరిచేయడం ఎట్లాగా అనేది తెలుసుకుంటే మిగతావన్నీ అప్పుడు మొదలవుతాయి. ముందు అది తెలుసుకోవాలి మనం. In most men, the soul is hidden and covered by the action of the external nature. They mistake the vital being for the soul because it is the vital which animates and moves the body. So చాలా మంది మన బాహ్య చైతన్యాన్ని మన పూర్తి చైతన్యం అనుకుంటారు. బాహ్య స్వభావం యొక్క కదలికలచే మన ఆత్మ కప్పబడిపోయి ఉన్నది, దాగి ఉంటుంది వాటి వెనకాల. చాలామంది వారి ప్రాణశక్తిని ఆత్మ అనుకుని పొరపడతారు. ఎందుకంటే ప్రాణశక్తియే శరీరాన్ని కదిలిస్తుంది. కానీ ఈ ప్రాణశక్తి అనేది మిశ్రమ కోరికలతో కూడిన ఒక కోశము మాత్రమే, అది మన ఆత్మ కాదు. ఇందాకేమో మానసికంగా చెప్పారు, అన్నీ మనం మనసుతో గ్రహిస్తాం కాబట్టి మనం మనసు అనుకుంటాము. తర్వాత అన్నీ మనము ప్రాణశక్తి అనుకుంటాము. ఇవేవి కాదు, ఇవన్నీ నిమిత్తులు మాత్రమే. మనకి ఈ అనుకున్న మూడిట్లో కామన్ బిహేవియర్ ఏమిటి? భౌతికము, ప్రాణికము, మానసికము. ఈ మూడు కలిపితే మన బాహ్య చైతన్యం. సో మన భౌతికము పరిస్థితి ఏమిటి? మన భౌతికం అంతా మన అలవాట్లు, దినచర్య పాటించడము, ఇదే దాని ప్రిఫరెన్స్. ఎంతసేపటికి హ్యాబిట్స్, కంటిన్యూస్ హ్యాబిట్స్, సౌఖ్యము, సౌకర్యము, దానికి కావాల్సింది. ఇప్పుడు మనం ఏమైనా ప్రయాణం చేస్తాం, ఎక్కడో హోటల్లో పడుకుంటాం, సగం మందికి నిద్ర పట్టదు. ఎందుకని? మన ఇంట్లో మన పరుపు, మన దిండు, మన ఫ్యాన్ స్పీడు మనకు అలవాటు. ఏం చేస్తాం? బాడీకి అలవాటు లేదు, నిద్ర పట్టదు. అలాగే
మీకు మంచి భోజనం తీసుకొచ్చి పెడతాను నేను, ఆస్వాదించే భోజనం చైనీస్ పెడతాను మీకు. కడుపు నిండుతుందా? పెరుగన్నము ఆవకాయ వేసినట్టు తెలుగువాడికి ఎంత మంచి చైనీస్ భోజనం పెట్టినా కడుపు నిండదు. ఎందుకని? చిన్నప్పటి నుంచి అదే తింటున్నాం, అదే అలవాటు. ఇలాగా ఏ ఒక్కటి మనము చూసినా సరే భౌతికం ఎప్పుడు ఈ అలవాట్లు, సుఖము, సౌకర్యము ఇదే కావాలి భౌతికానికి. మన ప్రాణమయ పరిస్థితి ఏమిటి? ప్రాణమయ కోశానికి కోరికలు కావాలి, అహంభావము, అహంకారము దీంట్లో ఉంటాయి. నేను, నాకు, నాది, ఇదే ప్రాణమయ కోశం. సంపద, అధికారము కోసం ఆరాటము, కోరికల కోసం తీవ్రమైన తపన, వాటిని నెరవేర్చుకునే ప్రయాస, ఇతరులతో పోల్చుకోవడము, రాగద్వేషాలు, ఉద్రేకాలు, భావోద్వేగాలు, ఆవేశాలు, ఆందోళన, దూకుడు ప్రవర్తన, ఇవన్నీ. మన ఆశ్రమానికి వచ్చే ఒక అమ్మాయి చెప్పింది, అంకల్ హాస్పిటల్లో ఒక ఆయన ఇంకా క్యాన్సర్ వచ్చి పోతాడేమో అనే పరిస్థితుల్లో ఉన్నాడు. ఇంకో 3 నెలలో 6 నెలలో అనుకుంటున్నారు. ఆయన అంటాడు, నేను అప్పుడే పోతున్నాను ఏమిటి, నేను ఇంకా చాలామంది మీద కక్ష తీర్చుకోవాలి అంటాడు. కల్పితం కాదండి, ఉన్నమాట. అంటే మనుషు ప్రవృత్తులు ఎలా ఉంటాయో చూడండి. వాడు నాకు ఇది చేశాడు, వీడు నాకు ఇది చేశాడు, వాళ్ళందరికీ నేను బుద్ధి చెప్పాలి, అప్పుడే పోవడం ఏమిటి నేను? ఇది ప్రాణమయ శరీరం, ఇది ప్రాణమయ కోశం. దీంట్లోకి మనము దైవిక చైతన్యాన్ని తీసుకురావాలి. రే ఇంకా 6 నెలలు ఉందిరా బాబు, ఎలాగో అలా తిప్పలు పడవచ్చు, మనం బయటికి వెళ్ళచ్చు, ఇంకేదన్నా చేయొచ్చు. పూర్వజన్మలో ఏ కర్మలు చేశానో ఇవన్నీ అయినాయి, ఇప్పటికన్నా వదిలిపెట్టి ముందుకెళ్దాం. అలా అనుగ్రహం ఉంటే కానీ రాదు, పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ, పితృదేవతల ఆశీర్వాదం ఉంటే కానీ రాదు కదా. అది ప్రాణికము. మానసికము తర్కము, విశ్లేషణ, లాజిక్, రీజనింగ్, నిర్ధారణ, ఆర్గ్యుమెంటేషన్, నిరంతర ఆలోచన, భావనలతో తదాత్మం చెందడం. అటు ప్రాణికం కోరికలన్నీ జస్టిఫై చేస్తుంది మైండ్. మొన్నే కదండి కారు కొన్నాం, లేదండి ఇంకో కొత్త కారు వచ్చింది, అది కొనాలి. ఎందుకు కొనాలంటే అప్పుడన్నీ పెట్రోల్ ఉండేవండి, ఇప్పుడన్నీ ఎలక్ట్రికల్ వచ్చేసి ఏదో రేషనల్ పెట్టేస్తుంది అన్నారు. కాదు, మన కోరికలను సమర్థించడంలో మన మనస్సు సపోర్ట్ చేసినట్టు ఇంకెవడు సపోర్ట్ చేయడం. నా రీజన్, లాజిక్ అంతా అక్కడికి వచ్చేస్తాయి. సో నిరంతర ఆలోచన, తర్వాత మన కోరికలను సమర్థించడం తర్కంతో, మన ఇంటెలిజెన్స్ అంతా అక్కడ వాడేస్తుంది. ఇవన్నీ మన భౌతిక, ప్రాణిక, మానసిక ప్రక్రియలు. ఇది మన బాహ్య చైతన్యం. దిస్ ఈజ్ వేర్ వి స్పెండ్ 90% ఆఫ్ అవర్ టైం. ఇప్పుడు ఈ బాహ్య చైతన్యాన్ని మనము నెమ్మదిగా ఆధ్యాత్మికం వైపు మరల్చాలి, దాన్ని తిప్పాలి. ఇది ఒక రోజులో అయ్యే పరిస్థితి కాదు. కానీ ప్రయాస ఏ రోజు మొదలు పెడితే ఆ రోజు మంచి రోజు మనకి. ఎందుకంటే ఇది ఒక జన్మతో కూడిన విషయం కాదు. ఈ జన్మలో ఏ అదృష్టమో ఉండి మనము ఆ సంచితంలోంచి ఏవో కొన్ని తెల్ల బస్తాలు తీసుకొచ్చి అది మన మంచి ప్రారంభంగా మారి ఒక గురువు, ఒక ఆధ్యాత్మికత, ఒక సనాతన ధర్మము, ఇవన్నీ మనకి ఏదో కొద్దిగా వంట పడుతున్నాయి. కాబట్టి ఈ జన్మలో మొదలు పెడితే మంచిది. నెక్స్ట్ జన్మలో ఏం పట్టుకొచ్చుకుంటామో, భగవంతుడు గుర్తొస్తాడో రాడో, పరిస్థితులు ఎలా ఉంటాయో, ఆరోగ్యం ఎలా ఉంటుందో ఎవడికి తెలుసు. సో ఈ బాహ్య చైతన్యాన్ని ఆధ్యాత్మిక పరివర్తన వైపు మరల్చాలి అంటే 3 మెట్లు ఇక్కడ చెప్పారు. సెల్ఫ్ అబ్జర్వేషన్, విజిలెన్స్, ప్యూరిఫికేషన్. సెల్ఫ్ అబ్జర్వేషన్ మొదటి మెట్టు. అంటే మనము పరిశీలించుకోవటం కంటిన్యూస్గా. మొన్న ఒక పెద్ద ఆయన ఉన్నారు కేరళలో, నాకు కొద్దిగా సన్నిహితుడు, నా అదృష్టవశాత్తు నాకంటే 20 ఏళ్ళ పెద్ద ఆయన, మంచి సాధకుడు, బ్రహ్మముహూర్తంలో లేస్తూ ఉంటాడు రోజు. ఏళ్ల తరబడి తెలుసు నాకు, 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి పొద్దున 3:30 కల్లా లేచిపోతాడు ఆయన. కూర్చుంటాడు 2 గంటలు మెడిటేషన్లో. ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఆయన అడిగాడు, వెన్ డూ యూ ఇంట్రాస్పెక్ట్ శ్రీనివాస్ అని అడిగాడు.
స్వీయ పరిశీలన ఎప్పుడు చేసుకుంటాము? డైరెక్ట్ క్వశ్చన్. బికాజ్ సాధకులందరికీ తెలుసు ఇది ఎంత ఇంపార్టెంట్. సాధకు గురించి మాట్లాడేటప్పుడు కరెక్ట్ క్వశ్చనే వస్తుంది కరెక్ట్ సాధకుడి దగ్గరికి వెళ్తే. మనం అసలు ఎంతమందికి మనకి టైం ఉందని చేసుకోవడానికి? అసలు చేస్తామా? చేసే పనులను మనం జస్టిఫై చేసుకుంటాం, కానీ ఎక్కడ కరెక్ట్, ఎక్కడ రాంగ్, ఏది సరిగ్గా కంటిన్యూస్ అనాలిసిస్. ఆ రేడార్ అలా ఉంటూనే ఉండాలి ఆధ్యాత్మికత వైపు ఉన్నవాడికి. ఎయిర్పోర్ట్లో ఉంటుంది చూడండి, ఒకటి మెండ పుట్టదా అనేది తిరుగుతూ ఉంటుంది. అది అలా తిరగాలి మనం కూడా. ఈ ప్రేరణలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, స్పందనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, రియాక్షన్స్ ఎట్లా ఉంటున్నాయి. యాక్షన్ కన్నా రియాక్షన్ గట్టిగా పట్టుకోవాలి మనం. ఇక్కడ ఈ మూడిట్లో స్వీయ పరిశీలన ఒకటి, పూర్తి జాగరూకత, కంటిన్యూస్ విజిలెన్స్. థర్డ్, ప్యూరిఫికేషన్. ఈ మూడు ఈ జన్మే కాదు, జన్మ జన్మాంతరాలు మనతో ఉండవలసినవి. సో మనం ఒక్కొక్కటి చూద్దాం. చాలా డీటెయిల్డ్గా వెళ్తుంది, ఎంత కవర్ చేయగలమో అంత చేద్దాము. ఇవాళ ఎలాగైనా సరే మనం వీ విల్ ఎన్ష్యూర్ దట్ వీ హ్యావ్ ఎ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ అవుటర్ బీయింగ్ అండ్ హౌ టు హ్యాండిల్ ఇట్. ఎథికల్ అండ్ మోరల్ కంట్రోల్. స్పిరిచువల్ తర్వాత వస్తుంది. ఎథిక్స్, మొరాలిటీ, స్పిరిచువాలిటీ. ముందు నైతికత, తర్వాత ఆధ్యాత్మికత. ఈ నైతికత ఫౌండేషన్ లేకపోతే ఆధ్యాత్మికత నెక్స్ట్ జన్మలో చూసుకోవాల్సిందే. చాలామంది ఆధ్యాత్మికతకు వచ్చి నేను ఎదిగిపోయాను కాబట్టి నాకు నైతిక విలువలు అవసరం లేదు, కుదరదు. అది అలాంటి గురువులు ఏదైనా చేస్తే చెయ్యాలే, కానీ మనలాంటి వాళ్ళు ఇలాంటి జస్టిఫికేషన్స్ పెట్టుకుంటే పతనానికి దారితీస్తాం. నైతిక విలువలు అతిక్రమించడానికి సాధకుడికి అనుమతి లేదు. సింపుల్. స్వామి శివానంద అంటారు, నైతిక పరిపూర్ణతే ఆధ్యాత్మిక వికాసానికి ప్రవేశ ద్వారము. స్వామి వివేకానంద, యోగ సాధన అంతటికి నైతిక పవిత్రతే పునాది. అది లేకపోతే తదుపరి పురోగతి అంతా అసాధ్యము. ఆత్మ నిగ్రహము, పవిత్రత, నైతిక జీవనము లేని జీవితంలో ఆధ్యాత్మిక వికాసము అసాధ్యము అంటారు స్వామి చిన్మయానంద. సో ఎథిక్స్ అండ్ మోరల్స్ ఆర్ ద ఫౌండేషన్ ఫర్ స్పిరిచువాలిటీ. అది లేనిదే స్పిరిచువాలిటీ లేదు. ఇక్కడ ఈ ప్రాజెక్ట్స్ చేస్తుంటే కోట్ల ధనం ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో పంపించారు. 251 రూపాయలు ఇచ్చిన వాడికి కూడా మేము రిసీట్ ఇవ్వాల్సిందే, కాంప్రమైజ్ లేదు. ఏమిటయ్యా నువ్వు ఇచ్చిన 250 రూపాయలకి నేను 3 సార్లు అడుగుతావు రిసీట్, కుదరదు. హార్డ్ వర్క్ బట్ నెసెసరీ, బికాజ్ యూ హ్యావ్ టేకెన్ ద రెస్పాన్సిబిలిటీ. యూ హ్యావ్ టు గివ్ దట్ రిసీట్. నీ డబ్బులు నీకు ఇచ్చేస్తున్నావు, కుదరదు. అపచారం, మహోపచారం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళు. మహోపచారం కుదరదు. ఎథిక్స్ అండ్ మొరాలిటీ అండ్ డిసిప్లిన్ ఆర్ రిక్వైర్డ్ టు డూ ఎనీ స్పిరిచువల్ వర్క్. సో అది మనము చాలా క్లియర్గా పట్టుకుని ఉండాలి మనం. అప్పుడే నెమ్మదిగా మన బాహ్య చైతన్యము పరిశుద్ధత అవుతుంది. లేకపోతే బాహ్య చైతన్యము ఒక పొరలాగా ఉంటుంది, దట్టమైన పొరలాగా ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ ఉండదు. మనం నిరంతరము దాని లోపలే జీవిస్తూ ఉండడం వల్ల దాని అవతల ఇంకేదో ఉందనే విషయాన్ని కూడా మనం గ్రహించలేకపోతాం. ఎథికల్ మోరల్ ప్యూరిఫికేషన్ ఎలా ఉంటుందంటే మన చైతన్యాన్ని పరిశుద్ధత చేయడం. మా చిన్నప్పుడు లాంతర్లు ఉండేవి, హరికేన్ ల్యాంటర్న్ అంటారు. లాంతర్కి ఒక చిన్న గాజుది ఉంటుంది ఫస్ట్, దాని లోపల నిప్పు ఉంటుంది. అప్పుడప్పుడు తీసి మా అమ్మమ్మ మా తాతయ్య ఎవరైనా తీసి క్లీన్ చేయాలంటే తీసి అది పగలగొట్టకుండా మళ్ళీ అది ఎక్కడ పడేయకుండా దాన్ని మళ్ళీ తీసి తొడవాలి, లోపల గొడ్డ పెట్టి ఆ మసంతా బయటకు వస్తుంది. నైతిక విలువలన్నీ ఇలాంటివి.
అంతా తుడిచేయాలి. మన ప్రకృతిలో ఉంటుంది సహజంగా, తుడవాలి. మళ్ళీ అప్పుడు కొద్దిగా ఆధ్యాత్మికత, లేకపోతే కుదరదు. స్పిరిచువలైజింగ్ అవర్ నేచర్. ఓకే, ఇక్కడ ఇంకా నెమ్మదిగా అజ్ఞానంతో కూడిన మన భౌతిక, ప్రాణిక, మానసిక ఆవృత్తాలను చైత్య పురుషుడిని కప్పివేసేస్తాయి. ఈ 3 పొరల ద్వారానే చైత్య పురుషుడు జీవిత అనుభవాలను పొందుతాడు. ఆయన లోపల ఉంటాడు. ఈ ఫిజికల్, వైటల్, మెంటల్ ఏమో బయట ఉండి డాన్స్ చేస్తూ ఉంటాయి. లోపల దాకా మనని వెళ్ళనివ్వవు, లోపల ఉన్న ఆయన మెసేజ్ బయటికి రానివ్వవు. ఎలాగా? వీటన్నింటినీ తొడవడమే మనం చేసే పని. ఎథికల్, మోరల్ వర్క్ వీ హ్యావ్ టు డూ. సెకండ్, విజిలెన్స్. కంటిన్యూస్ విజిలెన్స్, జాగరూకత. అందుకనే ఉపనిషత్తులో అంటారు కదండి, ఆధ్యాత్మిక సాధన అనేది ఒక పదునైన కత్తి మీద నడిచినట్టే. ఇటు జారడానికి వీల్లేదు, అటు జారడానికి వీల్లేదు. క్షణాలు పరిశీలించుకుంటూ ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మనం బాగానే ఉంటాడా, నీకు తెలియదురా. ఆ ఎయిర్పోర్ట్ దగ్గర మంచి రియల్ ఎస్టేట్ ప్రాఫిట్ వచ్చేది ఉందిరా, కాగితాలు కొద్దిగా అటు ఇటు ఉన్నాయి కానీ మనం మేనేజ్ చేసేయచ్చు, వాడికి డబ్బులు ఇస్తే అయిపోతుంది. బయటవాడు దాన్ని ముట్టుకుంటే డబ్బులు వస్తాయి, మనలాంటి వాడు మనం ముట్టుకుంటే చచ్చినది మనకు కలిసిరాదు, ఉన్నది కూడా పోతుంది. వాడి 100 పోతే మంది 1000 పోతుంది. ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చాం, వీళ్ళకి చెప్పాం ముందుకు తీసుకెళ్ళమని. బయటవాడికి ఇంత తప్పు చేస్తే ఇంత శిక్ష పడితే, మనకి ఇంత తప్పు చేస్తే ఇంత శిక్ష పడుతుంది. ఎందుకని? మనం ఎన్నుకున్న మార్గం అలాంటిది. నో ఎథికల్, మోరల్ కాంప్రమైజ్. దండా తప్పకుండా పడుతుంది మనకి. శ్రీ శివానందుల వారు డివైన్ లైఫ్ సొసైటీ ఆయన ఒక ఆర్టికల్ రాశారు సాధకులను ఉద్దేశించి. బీ ఎవర్ విజిలెంట్, సర్వదా జాగరూకతతో ఉండండి. మాయ యొక్క కదలికలు అత్యంత సూక్ష్మమైనవి, వాటిని అధిగమించడం కష్టసాధ్యం. మానవ స్వభావం మూలతః అసుర స్వభావంతో కూడినదిగా ఆధ్యాత్మిక వికాసాన్ని అడ్డుకుంటుంది. మంది అసురిక స్వభావాలు మనలో ఉన్నాయి, ఇంకా అవన్నీ ఎక్కడెక్కడో దాగి ఉన్నాయి. అవకాశం ఇవ్వగానే అవి బయటకు వచ్చేస్తే డాన్స్ మొదలెట్టేస్తాయి. అది గుర్తించగలగాలి. వాటిని అధిగమించకపోతే నిజమైన పురోగతి పొందడం చాలా కష్టం. ఓ సాధకులారా, మీ ఆధ్యాత్మిక జీవితంలో ఈ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఎల్లప్పుడూ జాగరూకులై ఉండండి. చాలా జాగ్రత్తగా ఉండండి. రిపీటెడ్గా చెప్తారు వారు. ఇక్కడ ఆయన రకరకాల విషయాలు చెప్తారు. యమ నియమాలు పాటించమంటారు. మీరు ఒక సాధకుడును చెప్పుకోకముందే నైతికంగానూ నీతిపరంగానూ పరివర్తన చెందిన వ్యక్తిగా మారడము ఎంతో ముఖ్యమైనదని గ్రహించండి. నిరంతర జాగరూకతతో, ఆత్మ పరిశీలనతో ఉండండి. మొదలు ఇక్కడ ఇంకొక మాట చెప్తారు. మనం ఇప్పటిదాకా జాగరూకత అంటే తప్పు చేయకుండా ఎలా ఉండాలి అనేది మనం డిస్కస్ చేశాము. మొదలు దానికి ఇంకొక స్టెప్ యాడ్ చేస్తారు. ఆవిడ అంటారు, జాగరూకత అంటే తప్పు చేయకపోవడమే కాదు, మన ఆధ్యాత్మిక వికాసానికి ఏదన్నా అవకాశం ఉంటే దాన్ని పట్టుకుని ఉండాలి, దాన్ని వదిలిపెట్టకూడదు. అది కూడా జాగరూకత. డోంట్ లూజ్ అన్ ఆపర్చునిటీ, నెవర్ మిస్ అన్ ఆపర్చునిటీ. బీ అలర్ట్ ఫర్ ఎవ్రీ ఆపర్చునిటీ దట్ కెన్ హెల్ప్ యూ ఇన్ స్పిరిచువల్ ప్రోగ్రెస్. మన మంచి ఉదాహరణ కాబట్టి పేరు కూడా చెప్తాను. వరంగల్ శాఖ చైర్మన్ గారు ఉన్నారు, జగదీష్ బాబు గారని. నేను ఈ చైత్య పురుషుడు అనే అంశంపై 3 రోజులు 4 రోజులు హిమాలయాల్లో ఒక రిట్రీట్ లాగా చేశాను. 4 రోజుల రిట్రీట్. సో గురువారం సాయంత్రం మొదలుపెట్టి గురు, శుక్ర, శని, ఆదివారం మధ్యాహ్నానికి పూర్తి చేస్తాను. సాధారణంగా ఇలా చేస్తూ ఉంటాను. ఇది మొన్న మార్చిలోనే ఇప్పుడు జరిగింది. సో వారు వస్తానని
బయలుదేరారు. ఆయన చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. చెప్పంగానే నేను వస్తున్నాను శ్రీనివాస్ గారు అని చెప్పేసి ఆయన ముందే చెప్పేశారు. తర్వాత ఆయన మేము మాట్లాడుకున్న దానికి రిట్రీట్కి ఒక 3 నెలలు వ్యవధి ఉంది. ఆ మధ్యలో ఒక 2 నెలల తర్వాత ఆయన ఫోన్ చేసి అన్నారు, శ్రీనివాస్ గారు నాకు ఇక్కడ, నేను డాక్టర్ని కదా, నాకు ఇక్కడ చాలా ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, మా వాడు గోల పెట్టేస్తున్నారు, మీరు 4 రోజులు వెళ్ళిపోతే ఎట్లాగా, ప్రయాణంతో కలిపి 5-6 రోజులు కష్టం అవుతుంది, ఒక్కరోజు నాకు ఎగ్జంప్షన్ ఇవ్వగలరా అన్నారు. సరే, నాకు ఆయన చాలా సిన్సియర్ సాధక, ఆయన నాకు తెలుసు వ్యక్తిగతంగా, ఏళ్ల తరబడి ఆయన అంటే చాలా గౌరవం ఎక్కువ ఆయన. నేను ఆయనతో ఒక మాట అన్నాను, జగదీష్ బాబు గారు నాకు తెలుసు మీరు చాలా డిఫికల్ట్ సర్కమ్స్టెన్సెస్లో పనిచేస్తున్నారని, ఒక పని చేద్దాము, నేను ఏదో ఒక టైంలో ఇది ఆంధ్ర తెలంగాణలోనో తమిళనాడులోనో ఎక్కడో చేస్తాను ఈ రిట్రీట్, ఈ సంవత్సరం ఎప్పుడో అప్పుడు చేద్దామనే ఉద్దేశం ఉంది నాకు. మీకు ఇక్కడ కష్టం అవుతుంది కదా, హిమాలయాలకి రావడము వెళ్ళడము ఇవన్నీ, మీకు 1 రోజుల ప్రోగ్రామ్ అయిపోతుంది, పోనీ ఈసారి వదిలేయండి, మనం సౌత్లో చేసినప్పుడు వద్దురుగా. వెరీ రీజనబుల్. పాపం ఆయనకు కూడా ఎందుకు ఇబ్బంది. ఆయన అన్నారు, కుదరదు, నేను రావాల్సిందే, కాకపోతే మీరు ఒక్కరోజు ఎగ్జామ్షన్ ఇవ్వండి. ఒక సాధకుడు వదిలిపెట్టాడు అవకాశాన్ని, ఏమాత్రం అవకాశం ఉన్నా సరే నేను చేయాల్సిందే, వెళ్ళిపోవాల్సిందే. కొంతమంది చెన్నై క్యాంపు పడుతుంది, పాండిచేరిలో 2 గంటలు వెళ్ళొచ్చు వాడు, అయినా సరే వాడు ట్యాక్సీ తీసుకుని 2.5 గంటలు ఇటు వెళ్ళి 2.5 గంటలు పాండిచేరి సమాధి దగ్గర 2 గంటలు గడిపి వచ్చేస్తారు. అది కూడా జాగరూకత, అవకాశాన్ని వదిలిపెట్టదు చైతన్య పరిశుద్ధత వరకు. ఇది మదర్ చెప్తారు మనకి, ఇది జాగ్రత్తగా, ఇది కూడా పట్టుకోండి మీరు అంటూ ఉంటారు. సో ఇక్కడ మనము 2 విషయాలు మనము పూర్తి చేసుకున్నాము. ఒకటేమిటి, పరిశీలన చాలా క్షుణ్ణంగా ఉండాలి, చాలా డీటెయిల్డ్గా ఉండాలి. రెండోది విజిలెన్స్, జాగరూకత, అబ్జర్వేషన్ అండ్ విజిలెన్స్. నౌ వీ విల్ కమ్ టు ద ప్యూరిఫికేషన్ సెక్షన్. పరిశుద్ధత, చైతన్య పరిశుద్ధత, ఇది ఒక సబ్జెక్ట్. ఇన్ఫ్యాక్ట్ బహుశా సాధనలో మనకి సుమారు మన జర్నీలో 70-80% మనం ఎంత ముందుకెళ్ళినా సరే మనతో పాటు సైమల్టేనియస్గా నడవాల్సింది ఈ పరిశుద్ధత. సో ప్యూరిఫికేషన్ ఈజ్ అన్ ఎటర్నల్ రిక్వైర్మెంట్ ఫర్ అవర్ కాన్షియస్నెస్ రైట్ నౌ. ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్, ఇట్స్ ఎ నెసెసరీ సబ్జెక్ట్. ఇది నిరంతర కృషి అవసరమయ్యే సాధనా రంగము. మనలో దాగి ఉన్న మూలలని శుద్ధి చేయాలి, అన్ని విషయాలని శుద్ధి చేయాలి. ఈ కార్యం అత్యంత కష్టసాధ్యము. అది చూసి కొంతమంది సాధకులు నిరాశకు లోనవుతారు. కొంతమంది అంటారు, చాలా డిప్రెషన్ సార్, స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత మనలో ఉన్నవన్నీ తప్పులే అనిపిస్తాయి, అసలు ఈ జన్మలో ఇంపాసిబుల్, ఎందుకండి తింటాం పంటాం అది సుఖంగా ఉంది కదండి, ఎందుకు వచ్చిన గోహల ఇదంతా అని మీరు బాగా చేసేదే అనొచ్చు. కానీ ఒకసారి మీకు ఆ టేస్ట్ వచ్చిన తర్వాత మీ ఆత్మ వాళ్ళు పడుకోలేవు కదా, 3 రోజులు పడుకుంటారు, మళ్ళీ పరిగెట్టుకు వస్తారు, పడుకోలేదు అంతే. ఇంకా పరిశుద్ధత, ఆంతరంగిక పరివర్తన కష్టము అని కొన్ని యోగ మార్గాలు భౌతికాన్ని విస్మరించేసాయి, ప్రాణికాన్ని విస్మరించేసాయి. మీరు భోజనాలు చేయకండి, మీరు ఎవరితో ఇంటరాక్ట్ అవ్వకండి, మీరు మౌనం పాటించండి, డబ్బులు ముట్టుకోకండి, ఇంకొక మనిషిని కళ్ళల్లోకి చూడకండి, ఇవన్నీ చెత్తా చెదారం, మాయ, ఇదంతా ప్రపంచం, మీరు అవన్నీ వదిలేసి ముక్కు మూసుకుని కూర్చొని మీరు పరివర్తన చేయండి. కొన్ని మార్గాలు ఇలా చెప్తాయి మనకి. మౌనం ఇదంతా మాయ, శరీరంలో ఉండేదంతా అశుద్ధతే, మన శరీరంలోంచి బయటకు వచ్చేది ఒకటి మంచిది లేదు, అంత దరిద్రమే, ఇదంతా ఇస్ ఆల్ మాయా, డిస్గస్టింగ్, థ్రో ఇట్ అవే, నెగ్లెక్ట్ ఇట్, గో టువర్డ్స్ ఓన్లీ స్పిరిట్, ఫర్గెట్ ద మ్యాటర్. అన్ఫార్చునేట్లీ పూర్ణయోగ సాధన అది కాదు. పూర్ణయోగ సాధనలో we have to face the difficulty and transform the difficulty again and again and again. We have to extract the uproot desire with its bleeding roots. Uproot desire with its bleeding roots.
ఆ కోరికలని మనం పెకలించాలి. పెకలిస్తే ఆ వేళ నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అంత లోపలికి ఉంటాయి మనకు అవన్నీ. బట్ దట్ ఈస్ ప్యూరిఫికేషన్, దట్ ఈస్ నెసెసరీ. ఒక 2 మార్గాలలో పరిశుద్ధత గురించి ఎలా చర్చించారో మనం పైన స్పృశిద్దాము. ఎందుకంటే ఈ మార్గాలలో ఈ అంశాలు కనుక చర్చలకు తీసుకుంటే అదే ఒక 1 డే వర్క్షాప్ అయిపోతుంది. ఇప్పుడు రాజయోగంలో తీసుకుంటే యమ నియమ, అష్టాంగ యోగంలో యమ నియమాలు చాలా ముఖ్యం. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగ యోగం. దాంట్లో కూడా మొదటివి యమము నియమము. అహింస సత్య అస్తేయ బ్రహ్మచర్య అపరిగ్రహ. అహింస అందరికీ తెలిసిందే, చిన్నప్పటి నుంచి ఉంటున్నావు, ఎవరిని చంపేయకు. అదే అహింస అంటే. మనం ఎవరిని చంపం కదండి, దాట్ ఈస్ టిక్ మార్క్. అహింస డన్ ఫర్ దిస్ లైఫ్. కుదరదు. శ్రీ అరవింద యోగంలోకి వస్తే అహింసని మళ్ళీ క్షుణ్ణంగా పరిశీలించాలి. అహింస ఎట్ ద ఫిజికల్ లెవెల్, అహింస ఎట్ ద వైటల్ లెవెల్, అహింస ఎట్ ద మెంటల్ లెవెల్, అహింస ఎట్ ద స్పీచ్ లెవెల్. మనం ఇంకొకళ్ళని ఇమోషనల్గా కూడా బాధ పెట్టకూడదు. అప్పుడు అది ప్రాణమయ కోశంలో అహింస అవుతుంది. మెంటల్ లెవెల్లో వాళ్ళని క్షోభ పెట్టకూడదు. మనం అనే మాటలు, మనం పెట్టే వాళ్ళ బుర్రలో ఆలోచనలు ఇవేవి కూడా ఇట్ షుడ్ నాట్ బి హర్ట్ఫుల్ టు ద అదర్ పర్సన్. అవర్ స్పీచ్ షుడ్ నాట్ బి హర్ట్ఫుల్. వాచిక తపస్సు అదొక ఎంటైర్ సబ్జెక్ట్ అహింస అనేది. అది చేయకుండా ఉంటున్నామా? 6 నెలలు ఆలోచించండి. ఎవరినో వాళ్ళని ఎక్కడో అక్కడ ఏదో ఒకటి కూర్చాం కదా, కూర్చోకుండా బతకగలమా? ఇది అహింస. సత్యము అలవూకగా అలవాటుగా మన నాలిక నుంచి అసత్యము వస్తుందా రాదా? అందరం పెద్దవాళ్ళం, ఎవరికి వాళ్ళని చూసుకోవాల్సిందే. ఇదే కిండర్ గార్డెన్ క్లాసా? తప్పమ్మ అబద్ధాలు ఆడకూడదని చెప్పడానికి. కానీ ఎక్కడో మీటింగ్కి లేట్ అవుతుంది. సార్ ఐల్ బి దేర్ ఇన్ 5 minutes సార్, 10 minutes సార్. యూ నో యు ఆర్ నాట్ గోయింగ్ టు బీ దేర్ ఇన్ 10 minutes. హీ నోస్ యు ఆర్ నాట్ గోయింగ్ టు బీ దేర్ ఇన్ 10 minutes. ఐ మీన్ ట్రాఫిక్ సార్, ఏదో ఇవాళే ట్రాఫిక్ ఊడిపడ్డది స్వర్గం నుంచి. వచ్చేస్తాయి నోట్లోంచి అబద్ధాలు. ఈ చీర ఎంత కొన్నారండి? కొంతమందికి ఏమో హెచ్చుగా చెప్పి ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాం, కొంతమంది అసూయపడతారు, తక్కువ చెప్పి ట్రై చేస్తాం, అసలు ఎవరికి చెప్పము. అంతే కదా. ఇవన్నీ కూడా మరి అసత్యాలు కాదా? ఇవన్నీ అసత్యాలు కాదా? స్పాంటేనియస్గా అసత్యము వచ్చింది మన నాలిక నుంచి అంటే మనము ఇంకా ఆధ్యాత్మిక వైపు ఎక్కాలని ఆశిస్తున్నాం, కానీ ఇంకా మొదటి మెట్టు కూడా ఎక్కలేదు. డెఫినెట్లీ ద కేస్. ఇది చాలా, ఐ టేక్ దిస్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్. ఏది వచ్చినా రాకపోయినా ఇది ఒక్కటి వస్తే చాలా ఆటోమేటిక్గా స్పిరిచువల్. అతను కొబ్బరికాయలు కొడుతున్నాడు, ఆశ్రమానికి వస్తున్నాడు, సంబంధం లేదు. సత్య సాధన చేస్తుంటే ఆధ్యాత్మికత వైపు నడుస్తున్నాడు. అస్తేయ, ఎవరింటికి వెళతాం, ఒక కొత్త గ్యాడ్జెట్ కనబడుతుంది, లేకపోతే ఒక పెయింటింగ్ కనబడుతుంది, లేకపోతే వస్తువు కనబడుతుంది. అరే మనకు కూడా ఉంటే బాగుండే, వస్తుంది కదా, మానవ సహజం. స్పాంటేనియస్. వీడి దొంగిలిద్దామని వస్తుందా రాదా అనేది సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ నాకు ఇది ఉండాలి, నాకు ఇది కావాలి. స్టీలింగ్. అస్తేయ అంటే నాన్ స్టీలింగ్. తీసుకోవద్దు, ఇంకోటి దగ్గర నుంచి తీసేసుకోవద్దు. మానసికంగా కావాలి అనుకోవడం కూడా స్టీలింగే. ఇంకా అక్కడి నుంచి చాలా చాలా శ్రేణులు ఉంటాయి. రీసెర్చ్ పేపర్స్ రాసేవాళ్ళు ఇంకోటి ఐడియా తీసుకుని వీడు రీసెర్చ్ పేపర్లో రాసేయడం, ఫస్ట్ ఆథర్ ఉండవలసిన వాడిని నెట్టేసి వీడు ఫస్ట్ ఆథర్ అయిపోవడము. ఎన్ని చూస్తాం మనం. ఒకటి కాదు, ఏ రంగంలోకి వెళ్తే ఆ రంగంలో ఆ సేల్స్ డైరెక్టర్ ఎవడో వెళ్ళిపోతే రెండో సేల్స్ డైరెక్టర్ ఈ బిజినెస్ అంతా నేను పడుకొచ్చాను సార్,
అప్పట్లో కస్టమర్ ఇట్లా ఉండేవాడు, మేము ఇట్లా చేసాం అట్లా చేసాం, వాడి కథలన్నీ వీడిని నావే అని చెప్పేసుకుంటూ ఉంటాడు. స్టీలింగ్. రకరకాలుగా పెద్దవాళ్ళు అంటే వయసులో పెద్దవాళ్ళు 40 దాటిన తర్వాత 30 దాటిన తర్వాత కూడా ఇలాంటి పనులు చాలామంది చేస్తూ ఉంటారు. స్పిరిచువాలిటీకి దానికి సంబంధం లేదు. బ్రహ్మచర్యము, వైవాహిక జీవితంలో సంయమనము పాటించడము, సస్టెనెన్స్, కంటినెన్స్, ensuring that your energy is not thrown out. ఒక ఏజ్ వచ్చిన తర్వాత నిగ్రహించుకోవడము, మనసును గమనించడము, కదలికలను గమనించడము. సినిమా పోస్టర్ ఉంటుంది, వద్దనుకుంటే కనపడుతుంది. హౌ ఆర్ వి రియాక్టింగ్, వాట్ ఈస్ ద సెన్స్? ఆడవాళ్ళు ఎవరో వచ్చి మాట్లాడుతూ ఉంటారు. హౌ ఆర్ యూ టాకింగ్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ మైండ్? చూసుకోవాలి కదా ఇవన్నీ. ఆల్ దీస్ ఆర్ ఎ మ్యాటర్ ఆఫ్ అబ్జర్వేషన్. అపరిగ్రహ. ఇన్ఫ్యాక్ట్ అస్థేయం గురించి ఆ కావాలి అనుకోకపోతేట స్వాములు అంటారు కొంతమంది, ఎవడైతే నాకు ఏది కావాలి అనేది పూర్తిగా తీసేస్తేట అతనికి అవసరమైనవి ఎప్పటికప్పుడు అతని దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి. ఏది అవసరమైతే అది వచ్చేస్తుంది అప్పటికి, తర్వాత వెళ్ళిపోతూ ఉంటుంది. వచ్చినప్పుడు పట్టించుకోకూడదు, వెళ్ళినప్పుడు పట్టించుకోకూడదు. ఆశ్రమంలో సాధకులకు తెలుసు కదా, వాళ్ళ దగ్గర డబ్బులు ఏమి ఉండవు. వాళ్ళకి నెలకు 500 ఎంతో ప్రాస్పెరిటీ కింద ఇస్తారు, సంథింగ్ డబ్బులు. అలాంటి సాధకుడి దగ్గర ఒకసారి జరిగిన సంఘటన, ఎవరో వచ్చి ఒక బ్యాగ్లో 5 లక్షలు ఇచ్చారు. వాళ్ళకి ఎంత డబ్బు అది 5 లక్షలు అంటే. ఆ సాయంత్రానికి ఇంకొక ఆయన ఏదో బాధపడుతున్నాడు, బిజినెస్ సరిగ్గా ఎంత నీకు ఒక 6 నెలల పాటు ఎంత కావాలంటే 5 లక్షలు అక్కడ ఉన్నాయి, పట్టుకుపోన్నట్టు. వచ్చినప్పుడు నాది కాదు, పట్టుకుపోయినప్పుడు. ఇది యాక్చువల్గా జరిగిన సంఘటన. నీకు ఎంత అవసరమే, ఇంత కుంగిపోతున్నావు, 5 లక్షలు ఉంటే కాస్త స్థిరపడతానండి, అది అక్కడ ఫోటో దగ్గర నేను తీసుకో. వచ్చింది నాది కాదు, వెళ్ళింది నాది కాదు. మనం పరికరం అయితే కురిపించడానికి దేవతలు వెయిట్ చేస్తున్నారు. అపరిగ్రహ, నాన్ యాక్సెప్టెన్స్ ఆఫ్ గిఫ్ట్స్, absence of greed, not possessing more than what one needs. ఇవన్నీ మనం జాగ్రత్తగా పాటించాల్సినవి. అలాగే నియమాలు చెప్పారు. ఇవన్నీ మీకు తెలియమని కాదు, ఇన్నాళ్ళతో మీరు సాధనలో ఉన్నారు, చూస్తున్నారు కాబట్టి ఇవన్నీ మీకు తెలిసిన అంశాలే. ఒక్కొక్కదాన్ని స్పృశించాల్సిన అవసరం లేదు. కానీ కావాలంటే వచ్చే వారంలో మీరు రివిజన్ చేసుకోవచ్చు. వివేకానంద వారు రాజయోగం అని చిన్న పుస్తకం ఉంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఆన్లైన్ బోర్డు అంత మెటీరియల్ ఉంది వీటి మీద. అలాగే నియమ రిప్రజెంట్స్ పాజిటివ్ షేపింగ్ ఆఫ్ ద నేచర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సైకిక్ అండ్ స్పిరిచువల్ కాన్షియస్నెస్. ఆధ్యాత్మిక చేతన ప్రభావంలో మన సహజ ప్రకృతి రూపాంతరం చెందడానికి అవసరమైన నియమాలు ఇక్కడ బోధిస్తున్నాము. ఏమిటవి? శౌచము, ప్యూరిటీ అంటే మళ్ళీ నేను స్నానం చేశాను సార్ అని కాదు. ఫిజికల్, వైటల్, మెంటల్ ప్యూరిటీ. సంతోషం మన తెలుగులో అనుకునే సంతోషం కాదు ఇక్కడ. కంటెంట్మెంట్, సంతృప్తి. భగవంతుడిని అనుకున్న దానికంటే చాలా ఇచ్చాడు. నేను జీవితం మొదలెట్టిన దానికంటే నేను అప్పుడు ఏమనుకున్నానో 25 దానికంటే కొన్ని 100 మైళ్ళు ముందుకొచ్చాను. మా పిల్లల్ని చక్కగా చదివించాను, పెళ్ళిళ్ళు చేశాను, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇంకా నాకేం కావాలి లైఫ్లో? లేదు, పక్కన మొన్న బిల్డింగ్ కట్టాడు, మనం కూడా కట్టుంటే బాగుండేది. వదలదండి లైఫ్, వదలదు. ఏదో ఒకటి కెలుగుతూనే ఉంటుంది. పాపం సర్వీస్ చేయడానికి ఇక్కడికి వస్తారండి, వాళ్ళలో కూడా కాంపిటీషన్ వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడంటే నేను జనరల్ ఆధ్యాత్మిక కేంద్రాల్లో, హైదరాబాద్ అని కాదు, ఈ సెంటర్ అని కాదు. గురువు గారు ఆయనతో ఎక్కువసేపు మాట్లాడాడు, నాతో మాట్లాడలేదు. కంటెంట్మెంట్. తపము అంటారేంటి సార్? అందరం గృహస్థులం కదా, ఎక్కడికి ఏ చెట్టు కింద కూర్చోమంటారు? తప్పు కదా, కూర్చోకూడదు కదా. ఇందిరా పార్క్లో తరవేస్తారండి, చెట్టు కింద కూర్చొని ఇవ్వట్లేదండి. ఎక్కడ కూర్చుంటాం? ఆధ్యాత్మిక వికాసం కొరకు నిరంతర తీవ్ర అంతర్గత సాధన తపస్సు. కంటిన్యూస్ ఇన్నర్ చర్నింగ్. ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ అవుట్ సైడ్.
We don't have to go find a tree. We don't have to go sit in a tree, sit under a tree, nothing. కాన్స్టెంట్ చర్న్, కాన్స్టెంట్ ఫోకస్. ఇప్పుడు కొన్ని ఫోటోలు నేషనల్ జియోగ్రఫీలో ఒకటి చూస్తే త్వరలోంచి ఒక పక్షి బయటకు వచ్చేస్తుంది, ఒడ్ల గోపులు ఉంటాయి, ఇటు చూస్తూ ఉంటుంది. మనం అలా బతకాలి. పని లేనప్పుడు లోపలికి వెళ్ళిపోవాలి, ఆ త్వరలోకి అరవకుండా కూర్చోవాలి. ఎవరో పిలుస్తారు, పని వస్తుంది, బయటకు వస్తాం, కాసేపు ఇటు చూస్తాం, చేసేది చేస్తాం, మళ్ళీ లోపలికి వెళ్ళిపోవాలి. ఇదే మన పని, బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే తపస్సు. స్వాధ్యాయము, ప్రతిరోజు రచనలు గురువుల రచనలు చదవటము, మన మానసిక వికాసం కోసం ప్రయత్నం చేయటము. అసలు మనం చేసే వాటి అన్నిటిలోకి చాలా ఈజీ, మోస్ట్ ఎఫెక్టివ్, మోస్ట్ పవర్ఫుల్ స్వాధ్యాయం అండి. వ్యక్తిగత అనుభవంతో చెప్తున్నాను నేను. మెడిటేషన్ బుర్ర తిరుగుతూ ఉంటుంది, కూర్చొనివ్వదు. స్వాధ్యాయం ఏముంది? పుస్తకం పట్టుకోవడం, చదువుకోవడం. ఆటోమేటిక్గా బ్రిడ్జెస్ ఫామ్ అయిపోతాయి పైకి కిందికి. ఈజియెస్ట్ ఆఫ్ ఆల్. నేను ఎక్కువసేపు చదవలేనండి, పోనీ 3 సార్లు 10-15 నిమిషాలు చదవండి, అరగంట చదవండి, గంట చదవండి, ఎంత వీలైతే అంత. ఈజియెస్ట్. అండ్ లాస్ట్, ఈశ్వర ప్రణిధానము, సరెండర్, కంప్లీట్ సరెండర్ టు ద డివైన్. మంచి జరిగినా చెడు జరిగినా మెంటల్, వైటల్, ఫిజికల్ సరెండర్. ఇది మళ్ళీ నెమ్మదిగా చేసుకోవాలి. ఇది రాజయోగ పరంగా ప్యూరిఫికేషన్, పరిశుద్ధత. వేదాంత పరంగా వేరేది ఉంది మళ్ళీ. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ కనుక యూ కెన్ గో త్రూ ఇట్. వేదాంత పరంగా ఏం చెప్తారు అంటే సాధన చతుష్టయ. విన్నారా? పేరు ఎప్పుడన్నా? వివేక, వైరాగ్య, దెన్ ఇంకోటి కాంప్లెక్స్ వస్తుంది, షట్ సంపత్తి, ముముక్షత్వ. అవడానికి సాధన చతుష్టయం అంటారు, కానీ షట్ సంపత్తి అంటే 6, 3, 9 అవుతాయి యాక్చువల్గా లెక్క పెట్టుకుంటే. అక్కడ పతంజలి యోగ సూత్రాల్లో యమనియమాలు 10 అవుతాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. వివేకము, నిత్యానిత్య వస్తు వివేక, ఆత్మ అనాత్మ వస్తు వివేక, ఇవన్నీ తెలుసుకోవడం నెమ్మదిగా. వైరాగ్యము అంటే మేమేంటని ఉన్నవన్నీ ఇచ్చేయాలా? ఆంతరంగిక వైరాగ్యము. ఎవరో ఏదో అంటారు, పట్టించుకోకపోవడము, అనుకున్న సరిగ్గా జరగదు, వదిలేయడము. అసలు పూర్తి కర్మయోగానికి కావాల్సిందే వైరాగ్యం. ఒక ఆయన అన్నాడు, ఏమీ అపేక్షించకుండా తలకాయ గోడకేసి కొట్టుకోవడం అండి మేము చేసే సాధన. ఎందుకంటే మన ప్రకృతి గోడ లాంటిది, ఒక పట్టాను, అది మారదు, కానీ దానికి కొడుతూనే ఉండాలి. మనం ఎప్పటికో అప్పటికి నెమ్మదిగా ముందుకెళ్తాం, ఏమీ అపేక్షించకూడదు పైగాను. సో వివేక, వైరాగ్య, షట్ సంపత్తి, ముముక్షత్వ. షట్ సంపత్తి ఏమిటండి? శమ, దమ, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధాన. శమము, ఆలోచనలు ప్రశాంతపరిచి నియంత్రించటము. దమము, ఇంద్రియాలను నియంత్రించటము. ఉపరతి, ఒక సహజ ప్రశాంత స్థితిలో సదా ఉండటము. తితీక్ష, ద్వంద్వాతీతం అవ్వడము. శ్రద్ధ, సమాధాన. శ్రద్ధ, గురువు బోధనని, శాస్త్రాలని చదువుకోవటము, వాటిని పాటించటము. సమాధానము అంటే కాన్సన్ట్రేట్ చేయడము, కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద స్పిరిచువల్ పాత్. ఇవన్నీ చేసి ముముక్షత్వం వైపుకి రావడము. సదా మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, ఇది వేదాంత పరంగా చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ నేను వీటి మీద కొంత లాంగ్ లెక్చర్స్ ఇచ్చాను, మీకు కొంతమంది గుర్తుండొచ్చు. ఇంతకుముందు జ్ఞానయోగం మీద మనం కొన్ని సిరీస్ చేసాము, 4 టాక్స్ చేసాము. దాంట్లో ఇవి చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేశాము ఇవన్నీ. సో గుర్తుపెట్టుకోండి, రివైజ్ చేసుకోండి. బాటమ్ లైన్ ఏంటంటే, మనము సైకిక్ బీయింగ్ ప్రయాణం మొదలుపెట్టేటప్పుడు ఒకటి ఔటర్ బీయింగ్, ఇన్నర్ బీయింగ్, ఇన్మోస్ట్ బీయింగ్. బాహ్య చైతన్యము, అంతః చైతన్యము, గూఢంగా ఉన్న ఆత్మ చైతన్యము. ఇవాళ మనం బాహ్య చైతన్యం టచ్ చేసాము. దానికి కావాల్సిన పరిశుద్ధత, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, అవన్నీ డీటెయిల్డ్గా
మనం డిస్కస్ చేసాము. ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి, సో వీ హ్యావ్ టు ట్రైన్ అవర్ అవుటర్ నేచర్, ఇవన్నీ మనం ఇవాళ చూసాం. నెక్స్ట్ టైం విల్ టేక్ ఇట్ అంత చైతన్యము, ఇన్నర్ బీయింగ్. అప్పుడు ఇన్మోస్ట్ బీయింగ్. ఆ ఇన్మోస్ట్ బీయింగ్ మీద మనకి మదర్ ఎన్ని సెషన్స్ ఇస్తుందో తెలియదు. 4 సెషన్స్ ఇస్తుందా, 6 సెషన్స్ ఇస్తుందా, 10 సెషన్స్ ఇస్తుందా తెలియదు. మెటీరియల్ అయితే బోల్డ్ అంత ఉంది మనం చేయడానికి. అది ఆ సబ్జెక్టే చాలా ముఖ్యమైన సబ్జెక్ట్. ఎందుకంటే ఆత్మాన్వేషణ కాకపోతే మనం ఎందుకు వచ్చామండి ఆధ్యాత్మిక వైపుకి? అదే కదా అన్నిటికంటే ముఖ్యమైనది. సో అది చేసుకుంటూ ఉందాం నెమ్మదిగా. నాగరంజని గారు మీకు తెలుసు, అనుకోకుండా ఆవిడ ప్రయాణాలు చేయవలసి వచ్చింది. నేను అర్చన గారు మాట్లాడుకున్నాము, లేదు మనం కంటిన్యూ చేయాలి ఎలాగైనా అని చెప్పేసి ఇంక మదర్ అనుకోకుండా నన్ను హాట్ సీట్లో కూర్చోబెట్టింది. సో చేద్దాం, మనందరం సాధ్యమైనంత వరకు ముందుకెళ్దాం. సో ఒక 2 నిమిషాలు మనందరము కూడా ప్రశాంతంగా కూర్చుని మదర్ని ఇన్వోక్ చేసి let us thank mother for this opportunity and let us pray that we all grow in our consciousness and deepen our consciousness towards the psychic being. కృతజ్ఞతలు చెప్పుకుందాము. ఆవిడ ఆశీర్వాదము ఈ పూర్తి సిరీస్ సరిగ్గా జరగాలని తీసుకుందాం.